వాస్తవంగా బీజేపీ ఇంపాక్ట్ ఈ మధ్యన బలంగా పనిచేస్తోంది. ఎందుకంటే ద్రౌపది ముర్ము నియామకం తర్వాత మీరు చూడండి, ఒరిస్సా సొంత రాష్ట్రం కంప్లీట్ గా బీజేపీ గెలుచుకోలే. ఎస్టీ ఏరియాల్లో ఛత్తీస్గఢ్ కూడా గెలుచుకుంది. దేశవ్యాప్తంగా ఎస్టీ ఏరియాలన్నిట్లలో కూడా బీజేపీ విజయం సాధించింది. అంటే ఒక కీలకమైనటువంటి ఫీలింగ్ చాలా బలంగా వెళ్ళింది జనంలోకి అన్నది కనబడుతుంది. అది ఇక్కడ జగన్ కి దెబ్బతీసి ఉండాలి. ఎందుకంటే అరక్ లాంటి ప్రాంతాలు గెలిచిన తక్కువ మెజార్టీతో గెలిచారు. వీళ్ళు గెలిచినటువంటి 2 సీట్లలో కూడా తక్కువ మెజార్టీతో గెలిచారు. కాబట్టి ఎస్టీ సామాజిక వర్గ ఏరియాల్లో కూడా బీజేపీ జాయినింగ్ వల్ల ఆ ఇంపాక్ట్ కనిపించింది. రెండవది యూత్ లో అక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ రెండు కూడా కూటమికి ఫెచ్చింగ్ అయింది. ఎస్సీ ఎస్టీ ఏరియాల్లో బీజేపీ పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ బాగా పనిచేసినట్టు కనబడుతుంది. కానీ అంత భారీగా ముగ్గురు కలిసి అన్ని వ్యూహాలు చేసి ఇంత చేసినా ఆ 40% ఓటు బ్యాంక్ అయితే కదిల్చలేకపోయారు. వైసీపీ కొన్నది మహా అయితే ఒక 5-6% అనుకుంటా కదా వీళ్ళకి అటు నుంచి వచ్చింది కేవలం. అది చాలా తక్కువనే అనుకోవాలా? ఓకే, దానివల్లే ఈయన కొప్పుకూలిపోయారు అనుకో, కానీ సింపుల్ గా రేపొద్దున పైకి లేవడానికి ఆస్కారం ఉందని అనుకోవాలి. పోలరైజేషన్ రీపోలరైజేషన్ అనేది డెమోక్రసీలో సహజం. ఇప్పుడు ఇదివరకు మనం ఏమనుకుంటామంటే 2 నుంచి 5